పోలవరంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ హోదా ఇచ్చి మరీ సాక్షాత్తు ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యాం రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్ బీజేపీ నేతలకు పోలవరంను కూలవరం అనే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరొక నీతి అని ప్రశ్నించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ బైక్ ఏపీలో కడుతున్నటువంటి పోలవరం సంబంధించినటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ఉంది. అది జాతీయ ప్రాజెక్ట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గడిచిన కొన్నేళ్లుగా కూడా దాన్ని కడుతున్నారు. బట్ అనివార్య కారణాల వల్ల, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల అక్కడ ఉన్నటువంటి డయాఫార్మ్ పోలవరం కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో అది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూసాం. లాస్ట్ టైం 2020లో ఒకసారి జరిగింది. దాని తర్వాత మరొకసారి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా జరిగినటువంటి పరిస్థితి. ఈ 2 సార్లు కూడా జరిగినప్పటికీ కూడా ఎన్డీఏకు ఎందుకు కనిపించడం లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది కాసేపటి క్రితమే. అంతకంటే ముందు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా దీని మీద కాళేశ్వరం జరిగినటువంటి ఏదైతే ఒక్క పిల్లర్ దగ్గర 20 నెంబర్ దగ్గర పిల్లర్ కూలిపోతే ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడ బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఏపీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు మరి 2 సార్లు కూడా చేసినప్పటికీ కూడా, 2 సార్లు కూడా కూలిపోయినప్పటికీ కూడా ఎందుకు దీన్ని ఎన్డీఎస్ఏ వచ్చి విచారించదు? అది కనిపించట్లేదా? ఆనాడు కాళేశ్వరం ఒక్క చిన్న పిల్లర్ దగ్గర, ఒక్క చిన్న దగ్గర జరిగితే అంత రాద్ధాంతం చేసి ఎన్డీఎస్ఏ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కాదు, ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలు వచ్చి ఎంక్వైరీ చేయడం కానీ, దాని తర్వాత దీని మీద పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టడం కానీ, మమ్మల్ని ఓడించేందుకు ఈ కాళేశ్వరాన్ని అడ్డబెట్టుకొని చేయడం కానీ ఇవన్నీ కనిపించట్లేదని కూడా ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కూడా మనం ఒకసారి చర్చిద్దాం. దీంట్లో కాళేశ్వరంలోని మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారు కూతలు కూసినటువంటి కాంగ్రెస్ బీజేపీ నేతలకు పోలవరంను కూలవరం అనే దమ్ము ధైర్యం మరి కాంగ్రెస్ పార్టీకి గాని బీజేపీకి గాని ఉందా అని కూడా ఈ సందర్భంగా ట్వీట్ లో ప్రస్తావిస్తూ మాట్లాడారు. అదే కాకుండా తెలంగాణకు వరప్రాజీని అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతి అంటూ కూడా దీనిలో సంధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగినటువంటి మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోనే ఎన్డీఎస్ఏ దించి బీఆర్ఎస్ పై బురదల్లినటువంటి బీజేపీ నేతలు కళ్ల ముందు రెండోసారి కొట్టుకపోయినా కూడా పోలవరం కాఫర్ డ్యాం పై ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కూడా కేటీఆర్ దీంట్లో ప్రస్తావిస్తున్నటువంటి విషయం కూడా ఉంది. అంతేకాకుండా ఏకంగా 10 అడుగుల వెడల్పు 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగినటువంటి పోలవరం కాఫర్ డ్యామ్ ను గుట్టు చప్పుడు కాకుండా ఏపీలో యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే, తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కట్టడు సిమెంట్ కూడా దాన్ని పూడ్చకపోవడం, దాన్ని రిపేర్ చేయకపోవడం ఇది ముఖ్యమంత్రి మూర్ఖత్వం కాదా అని కూడా ఇందులో ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2020లో పోలవరంలో డయాఫ్రామ్ వాళ్ళు 2 కుట్టుకుపోయినటువంటి విషయం ఇప్పుడు మరోసారి ఏపీలో పోలవరం కాఫర్ డ్యాము గోదావరి పాలైనా కూడా ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు దాన్ని తప్పుగా భావించట్లేదు అని కూడా. అంతేకాకుండా తెలంగాణలో రీసెంట్ గా ఎస్ఎల్బిసి చెన్నైలో కుప్పకూలినటువంటి 8 మంది మరణించినటువంటి విషయం కూడా ఎన్డీఎస్ఏకు కనిపించట్లేదా, అడ్రస్ దొరకడం లేదా అని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా పంజాబ్ నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతులు సృష్టించిన కేసీఆర్ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సాగిస్తున్నటువంటి మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం, తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కంటి రెప్పలా కాపాడుకుంటామంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా ట్వీట్ లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం మరొక 3 ఏళ్లలో రాబోతుంది. ఈ 3 ఏళ్లలో వచ్చిన తర్వాత కాళేశ్వరాన్ని మళ్ళీ దాన్ని సాగులోకి తీసుకొస్తాం, దాన్ని మళ్ళీ నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టి దాన్ని ఏదైతే రిపేర్ ఉందో దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ మేము దాన్ని కంటిన్యూ చేస్తామనేటువంటి విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అంతకంటే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అన్నారు దీని వెనక ఏదో మతలబు ఉంది. కాళేశ్వరం దగ్గర ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుంటే 2023లో వచ్చింది,
24 వచ్చింది. ఈ సంవత్సరం కూడా బాగా వర్షాలు పడ్డాయి. అయినప్పటికీ కూడా అది ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ దగ్గరే ఒక్క పిల్లల దగ్గర ఇది ఈ రకంగా అయిందంటే ఖచ్చితంగా ఎవరో బాంబు పెట్టి పేల్చి ఉంటారు అన్నటువంటి ఆ అనుమానాన్ని కేటీఆర్ గతంలో చెప్పారు. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఖచ్చితంగా దీని కనుక కొన్ని రీజన్స్ ఉన్నాయని కూడా ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేసుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. బట్ అందుకనే ఏపీకి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కంపేర్ చేస్తూ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు లింక్ చేస్తూ ఎందుకు మరి ప్రభుత్వానికి కనిపించట్లేదు, ఏపీలో ఉన్నటువంటి ప్రాజెక్టు అంశం మీద రేవంత్ రెడ్డి కనిపించట్లేదా, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలకు, రాష్ట్ర బీజేపీ నేతలకు ఎందుకు కనిపించట్లేదు అన్నటువంటి విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో జనసేన ఉంది, అదేవిధంగా బీజేపీ కూడా అక్కడ ప్రాంతీయ పార్టీగా వాళ్ళది మిత్రపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కనిపించట్లేదా అన్నటువంటి విషయం కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇది కొంచెం సంచలనంగానే ఉంది. ఎందుకంటే అది కాళేశ్వరము కేవలం జాతీయ హోదా కోసం అడిగినప్పుడు కూడా చేసే ప్రయత్నం చేయలేదు. అక్కడ పోలవరం ఇన్నిసార్లు రిపేర్లు వస్తున్నా, ఇన్నిసార్లు కూలిపోతున్నా, దాన్ని జాతీయ హోదాగా ఇవ్వడమే కాదు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్ లో పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమలో భాగంగానే ఇదంతా కూడా ఎన్డీఏ కనిపించట్లేదు అనుకున్నటువంటి విషయం కూడా వాళ్ళు తూర్పారబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ పొలిటికల్ గా మాత్రం ఇది కొంచెం హాట్ టాపిక్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వం ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశం ఉందా? మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా ఎలక్షన్స్ ముందు 2023 ఎలక్షన్స్ డిసెంబర్ లో షెడ్యూల్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అంతకంటే ముందు దీనికి సంబంధించినటువంటి కూలినటువంటి సంఘటన మనకు ఒక్కసారిగా వెల్లోకి వచ్చింది. దాని మీద ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 1-2 నెలలు ఏం చేయలేక దానికి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని ఈ పోలీసులే చూసుకుంటారని వదిలేశారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేస్తామని రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా చెప్పడం, దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఆయనే కావడం, దాని తర్వాత మనం చూసాం ఈ 100-150 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ వేయడం, మొత్తం జస్టిస్ ఘోష్ కమిషన్ అటు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కీలక నేతల్ని పిలిపించడమే కాదు అధికారులను విచారించారు, అన్ని రకాల చేశారు. దాంతో రిపోర్టు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పేజీలు మాత్రమే బయటికి రిలీజ్ చేసే ప్రయత్నం చేసింది, కేబినెట్ లో కూడా చర్చించారు. బట్ కొన్ని పేజీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయి 600 పేజీల నివేదికను మాత్రం జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని బయటపెట్టలేదు. బీఆర్ఎస్ దోషి అనేటువంటి ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీని మీద త్వరలోనే కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరోసారి పెట్టాలన్నటువంటి అనుకున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం జరిగినటువంటి పొరపాట్లు, మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అనుమతులు విషయంలో కానీ జరిగినటువంటి మొత్తం తప్పిదం కావచ్చు, ఇసుకలో కట్టారన్నటువంటి ఆరోపణలు చేయడం కావచ్చు, చాలా అనుమతులు లేకపోయినా ఇష్టానుసారంగా కట్టారని, ఎక్కువ అమౌంట్ పెట్టారని, ఇట్లా చాలా రకాలైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చూస్తున్నాం. బట్ అంతిమంగా మాత్రం అది వాడుకలోకి తీసుకురావడం లేదు అన్నటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణ చేస్తుంది. బట్ అంతిమంగా అది కాళేశ్వరం దాదాపు 90,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఇవన్నీ కూడా బ్యారేజ్ కట్టినటువంటి పరిస్థితి ఉంది. బట్ వాటిని వాడుకోకపోవడం దుర్నిష్టకరం. లక్షలాది మంది రైతాంగానికి ఉపయోగపడేది దాన్ని ఉపయోగించుకోలేని దుర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అంతిమంగా మాత్రం కాళేశ్వరం అనేది ఎవరన్నా కాదని అనుకున్న ఈ దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ఉంది కనుక దీన్ని చరిత్రలో కేసీఆర్ నిలబడతారన్నటువంటి పరిస్థితులు అయితే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా ఈ 20 నెలల్లో కొత్త ప్రాజెక్ట్ కట్టకపోగా కనీసం ఉన్న వాటిని కూడా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ చూడాలి రానున్న రోజుల్లో మరి పోలవరం మీద మరింత టాపిక్ అయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ని కంపేర్ చేస్తూ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.